మేము ఎంత చేసినా కూడా అప్పటి వరకు మాకు కర్నూలు వరకే సుగాలి ప్రీతి అంటే తెలిసింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత దాదాపుగా మొత్తం ఇండియా వైడ్ అసలు పవన్ కళ్యాణ్ గారు గనక పట్టించుకొని ఉండకపోతే ఈ కేసు ఎప్పుడో క్లోజ్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత సీరియస్ గా అనిత గారు మా కేసుని తీసుకోలేదేమో అనిపిస్తుంది. దీని వెనకాల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఈ కేసును భుజ స్కంధాలపై వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెడ్డోడైపోయాడు. అయ్యా నాకు డబ్బులు అక్కర్లేదు, నా కూతురుకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయండి. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని లబ్ధి పొందారని చెప్పేసి ఏ విధంగా లబ్ధి పొందారు? మరి సుగాలి ప్రీతి ఇష్యూ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని ఒప్పుకుంటారా వాళ్ళు? మళ్ళీ ఆ సిబిఐకి ఏదో అప్పచెప్పారనుకోండి, వాళ్ళే చూసుకుంటారు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఉచిత సలహా అనుకోకండి, చాలా మంది జన సైనికులు ఇదే భావిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిజం ఇల్లు దాటక ముందే అబద్ధం ఊరంతా చక్కర్లు కొడుతుందంట. జనాలకు నిజాలు అవసరం లేదు, అబద్ధాలే కావాలి. అబద్ధాల్లో ఉండే కిక్కు నిజాల్లో ఉండవు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన సుగాలి ప్రీతి తల్లి ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే నిజాల కన్నా ఆమె మాట్లాడే అబద్ధాలపైనే జనాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి మంచి చేయాలి అనే ఒకే ఒక్క కారణంతో ఆ ఇష్యూను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఆమె తల్లి చాలా సందర్భాల్లో చెప్పింది, అసలు పవన్ కళ్యాణ్ గారు గనక పట్టించుకొని ఉండకపోతే ఈ కేసు ఎప్పుడో క్లోజ్ అయ్యేది, ఇది నీరు గారిపోయేది. పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు కాబట్టే ఇది ఇవాళ స్టేట్ కాదు, దేశవ్యాప్తంగా సుగాలి ప్రీతి కేసు సంచలనం అయింది, బయటకు వచ్చింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. 2019లో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాతనే మా కేసు అనేది, అంటే మేము ఎంత చేసినా కూడా అప్పటి వరకు మాకు కర్నూలు వరకే సుగాలి ప్రీతి అంటే తెలిసింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన ప్రతి మీటింగ్ లో కూడా నా కూతురికి జరిగిన అన్యాయం వివరిస్తూ రావడం వల్ల దాదాపుగా మొత్తం ఇండియా వైడ్, అంటే సుగాలి ప్రీతి కేసు ఇలా జరిగింది, మరో ఒక నిర్భయ లాగా జరిగింది అనేది ప్రపంచం అంటే దేశమంతా తెలిసింది. అది కేసుని ఏమంటారు, అందరికీ తెలిసే విధంగా ఎప్పుడైతే ప్రజలు గట్టిగా న్యాయం జరగాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతాయనే విధంగా ఆ దశగా తీసుకెళ్లారు. మరి 2024లో ఎలక్షన్స్ లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరి 3 months డిప్యూటీ సీఎం అయిన తర్వాత 3 months కి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము అడిగిన తర్వాత ఆయన అదే చెప్పారు, మా న్యాయం ఖచ్చితంగా చేద్దామమ్మా, మీరు హోమ్ మినిస్టర్ గారిని కలవండి అని చెప్పారు. మరి 1 month తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. అనిత గారు కూడా అన్ని వినిన తర్వాత, మీకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది, మీకు సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ గారిని సిఐడితో చేపిస్తాము, మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. మేమన్నాము సరే మేడం, చిన్న వాళ్ళతో కాకుండా ఒక సుపీరియర్ ఆఫీసర్ని పెట్టి చేయండి. రవిశంకర్ అయ్యన్నార్ గారు ఏమంటారు సిఐడి చీఫ్ గారితో అయితే కొంచెం న్యాయం జరుగుతుంది, ఎందుకంటే దీంట్లో కలెక్టర్లు, ఐఏఎస్లు, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మేడం, కాబట్టి వాళ్ళందరినీ పిలిచి చేయాలంటే ఒక సుపీరియర్ ఆఫీసరే ఉండాలని మేము అడగడం జరిగింది. ఆవిడ కూడా అదే చెప్పారు. కానీ బయటకు వచ్చిన తర్వాత నా మనసులో కలిగిన బాధ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత సీరియస్ గా అనిత గారు మా కేసుని తీసుకోలేదేమో అనిపించింది. అదేవిధంగా ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారికి అందజేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బ్యాడ్ అవుతున్నారు. మంచికి పోయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెడు అవుతున్నాడు. ఎందుకంటే ఆ రోజున ఈ సుగాలి ప్రీతి ఇష్యూని గనక పవన్ కళ్యాణ్ గారు భుజ స్కంధాల మీద వేసుకొని ఉండకపోతే నిజానికి అది ఎప్పుడో క్లోజ్ అయిపోయేది, దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. అలా ఉంది మన దగ్గర. మరి ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇక్కడ చూస్తే దీని వెనకాల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఈ కేసును భుజ స్కంధాలపై వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెడ్డోడైపోయాడు. దాన్నే ఆయన అన్నారు, పండున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతాం. సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? 2017 ఆగస్టు 19వ చనిపోయింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు 2017 నుంచి 2019 దాకా ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఆ కేసును
మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు విమర్శలు చేయట్లేదు ఆమె? సరే, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ కేసును పట్టించుకోలేదు? ఎందుకు దీని వెనకాల ఉన్నటువంటి నిందితులను పట్టుకోలేకపోయారు? ఎందుకు ఇంత జాప్యం జరిగింది? ఎందుకు వీళ్ళు వదిలేశారు? ఎందుకు నీరుగార్చారు? మరి ఈమె జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం లేదు. ఎటొచ్చి ఆ సమయంలో అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉంది. మంగళగిరి ఆఫీస్ దగ్గర ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని వార్నింగ్లు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ కేసును భుజానపై వేసుకున్న తర్వాతనే ఎంతో కొంత ఆమెకు న్యాయం జరిగింది, అది ఫైనాన్షియల్ పరంగా. అయితే ఇది ఫైనాన్షియల్ పరంగా ఆమెకు లాభం జరిగినప్పుడు ఆమె ఒక మాట అన్నది, అయ్యా నాకు డబ్బులు అక్కర్లేదు, నా కూతురుకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయండి, నాకు డబ్బులు అక్కర్లేదు, ఈ ల్యాండ్ లద్దు, ఈ డబ్బులద్దు, ఈ ఉద్యోగాలద్దు అని చెప్పి ఆమె వదిలేసిందా? లేదు, అన్నీ తీసుకుంది. మరి అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడం ఏంటి? మరి ఆ రోజునే నాకు ఇవేమీ వద్దు, నాకు న్యాయం కావాలని పట్టుబట్టి కూర్చొని ఉంటే ఏం జరిగేదో. ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు డబ్బులు తీసుకున్నారు, అదేవిధంగా ల్యాండ్ తీసుకున్నారు, ఉద్యోగాలు తీసుకున్నారు అని అంటున్నారు, కరెక్ట్ కాదన్నారు. ఎందుకు కరెక్ట్ కాదండి? మరి అప్పుడు న్యాయం కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి నువ్వు ఎందుకు తీసుకొని నువ్వు అప్పుడు సైలెంట్ అయిపోయావు? మరి అప్పుడే నేను తీసుకోను, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు నా కూతురికి న్యాయం జరగాలి అంతే అని భీష్మించుకొని కూర్చొని ఉంటే, ఆ రోజునే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందో లేకుంటే ఆ సచివాలయం ముందో ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేసుంటే అప్పుడు ఈ కేసు కొలిక్కి వచ్చేది కదా. మరి అప్పుడు ఎందుకు చేయలేదా? ఇప్పుడు మంగళగిరి ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వార్నింగ్లు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారు. సరే, మరి చంద్రబాబు నాయుడు గారిపైన ఎందుకు విమర్శలు చేయట్లేదు? సరే, హోమ్ మినిస్టర్ అనిత గారిపైన ఎందుకు విమర్శలు చేయట్లేదు? ఇది హోమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అండర్లో ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి మీరే బాధ్యులని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంది. నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా అనవసరంగా ఈ కేసును తన భుజాల మీద వేసుకున్నాడు, అనవసరంగా బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఇప్పటికైనా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా ఈ కేసును ఆమె చెప్పినట్టు సిబిఐకి అప్పచెప్పేస్తే ఒక పని అయిపోతుంది. మీరెందుకు మీదేసుకోవాలి? మీకేం నొప్పి ఇక్కడ? మీరెందుకు మాటలు పడాలి? మీరెందుకు ఇన్ని విమర్శలు పాలవ్వాలి? పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా, అమ్మాయిది నా అండర్లో లేదు, నేను హోమ్ మినిస్టర్ గారికి అప్పచెప్పాను, అదేవిధంగా డీజీపీ గారికి చెప్పాను, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను, ఇక నా పని అయిపోయింది, వాళ్ళ చేతుల్లో పెట్టాను, ఏదైనా ఉంటే నువ్వు వాళ్ళతో చూసుకోవమ్మా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిందే. లేకపోతే సుగాలి ప్రీతి తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇగో ఈమె సమస్య ఇది, ఈమె కుటుంబానికి న్యాయం చేయండి, అదేవిధంగా సిబిఐ దర్యాప్తుకు మీరు ఆదేశించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి పక్కకు జరిగితే ఒక పని అయిపోతుంది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు పాలవుతున్నారు. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు, అదేవిధంగా ఎంతో కొంత లబ్ధి పొందిన వీళ్ళు బాగానే ఉన్నారు, అదేవిధంగా దీని వెనకాల ఉన్నటువంటి నిందితులు బాగానే ఉన్నారు. ఎటొచ్చి మంచికి పోయి పవన్ కళ్యాణ్ గారు చెడవుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని లబ్ధి పొందారు అని చెప్పేసి. ఏ విధంగా లబ్ధి పొందారు? మరి సుగాలి ప్రీతి ఇష్యూ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని ఒప్పుకుంటారా వాళ్ళు? మళ్ళీ ఇప్పుడు 11 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పడిపోయిందంటే కేవలం సుగాలి ప్రీతి కేసు వల్లనే 11 స్థానాలకు వాళ్ళు పడిపోయారా? ఆ మాట మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోరు. అయితే ఇక్కడ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును భుజాన మీద వేసుకొని పెద్ద తప్పు చేశాడు. రియల్లీ కొంతమందికి బాధ అనిపించవచ్చు, నిజమే, పవన్ కళ్యాణ్ గారు తన భుజస్కంధాలపై వేసుకొని తప్పు చేశాడు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శలు పాలవుతున్నారు. నేను ముందు నుంచే అనుకుంటూనే ఉన్నాను, ఈమె ఖచ్చితంగా ఏదో రోజున ప్లేటు ఫిరాయిస్తుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురు తిరుగుతుంది, అది నేను ఊహించిందే. అందుకే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఇది నా జోన్లో లేదు, హోంమంత్రి గారి పరిధిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉందని ఈమెను తీసుకెళ్ళి వాళ్ళకు కల్పించేసి సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పారనుకో, ఇంకా దాని వెనకాల అప్పుడు రిపోర్ట్లు మారాయా, లేకుంటే ఈ వెనకాల ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయనకో ఏదైనా ఆ రోజున లాలుచి పడ్డారు, అన్నీ బయటకు వస్తాయి. మరి
విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఇలాంటి అభండాలు, ఇలాంటి విమర్శలు, ఆరోపణలు వేసుకోకండి. దయచేసి ఆమెకు సంబంధించినటువంటి ఏదో ఇష్యూ ఉంది కదా, ఆ సిబిఐకి ఏదో అప్పచెప్పారనుకోండి, వాళ్ళే చూసుకుంటారు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఉచిత సలహా అనుకోకండి. చాలా మంది జన సైనికులు ఇదే భావిస్తున్నారు. చాలా మంది మీ మీద మాటలు పడతా ఉంటే, మీ మీద విమర్శలు చేస్తూ ఉంటే తట్టుకోలేక చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆ విషయాన్ని మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి వినిపించుకుంటారని ఆశిస్తున్నాను.